కెనడియన్ కంపెనీ ఒక విప్లవాత్మకమైన మెటీరియల్ ని అభివృద్ధి చేసింది. దాని గురించి తెలిస్తే నిజంగా మీ దిమ్మ తిరిగిపోతుంది. ఆ మెటీరియల్ మిమ్మల్ని కనిపించకుండా చేస్తుంది అంటే మీరు నమ్మగలరా? మనం మొన్నటి వరకు సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో చూసిన ఈ మెటీరియల్ ఇప్పుడు నిజంగా మన ముందుకు రాబోతోంది. కెనడియన్ కంపెనీ అయిన హైపర్ స్టీల్త్ బయోటెక్నాలజీ కార్పొరేషన్ చాలా సన్నగా పలుచుగా ఉండే ఒక మెటీరియల్ ని డెవలప్ చేసి దాని పేటెంట్ రైట్స్ కోసం అప్లై చేసింది. దీనిని క్వాంటమ్ ఇన్విజిబిలిటీ అనే థియరీ ఆధారంగా డెవలప్ చేస్తున్నారు. దీన్ని ఉపయోగించి చాలా వస్తువులను దాదాపు పూర్తిగా కనిపించకుండా చేయవచ్చు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీనికి ఎలాంటి కరెంట్ అవసరం లేదు. భవిష్యత్తులో ఇటువంటి మెటీరియల్ తో తయారు చేసిన వస్తువులను మన బార్డర్ లో ఉండే మిలిటరీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే హైయర్ అఫీషియల్స్ కూడా ఉపయోగించవచ్చని అంచనా వేస్తున్నారు. కెనడా, యునైటెడ్ స్టేట్స్, ఇండియా, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇంకా న్యూజిలాండ్ ఇలా ఒకటేమిటి దాదాపుగా చాలా కంట్రీస్ తమ ఆర్మీలో ఉండే సోల్జర్స్ కి ఇలాంటి స్పెషల్ మెటీరియల్ తో తయారు చేసిన యూనిఫామ్స్ ని అందుబాటులోకి తేవాలని చాలా రకాలుగా ఈ మెటీరియల్ పై ప్రయోగాలు చేస్తున్నారు. అప్పుడు శత్రువులకు కనిపించకుండా చాలా ఈజీగా దక్కుని వారి మీద దాడి చేయవచ్చు. నిజం చెప్పాలంటే ఈ ఇన్విజిబిలిటీ మెటీరియల్ కి సంబంధించిన ప్రయోగాలు 2010 నాటికే మొదలయ్యాయి. ఇంకా ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్రపంచం ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. గతంలో గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ దీనిపై చాలా ఇంట్రెస్ట్ ని చూపించాయి. హైపర్ స్టీల్త్ బయోటెక్నాలజీ కార్పొరేషన్ కంపెనీ CEO అయిన గై క్రామర్ ఈ ఇన్విజిబిలిటీ ఫ్యాబ్రిక్ ని కనిపెట్టారు. క్వాంటమ్ ఇన్విజిబిలిటీ మీద ఆధారపడే ఈ మెటీరియల్ పనిచేస్తుంది. అంతేకాకుండా చూడ్డానికి ఈ మెటీరియల్ ఒక ప్లాస్టిక్ షీట్ లాగా కనబడుతుంది. అసలు ఇది ఎలా పనిచేస్తుందంటే ఈ మెటీరియల్ లో ఉండే మైక్రోస్కోపిక్ లెన్స్ లోకి ప్రవేశించిన కాంతి కిరణాలు అటు ఇటు వంగి చెల్లాచెదురుగా అయిపోయి అలాగే దాదాపుగా కనిపించకుండా పోతాయి. దీనివల్ల ఈ మెటీరియల్ వెనుక ఉన్న ప్రతిదీ గుర్తుపట్టలేని విధంగా మారిపోతుంది. ఈ కొత్త రకం ప్లాస్టిక్ లా కనిపించే ఈ స్పెక్ట్రమ్ కేవలం లైట్ రేస్ ని మాత్రమే కాకుండా అల్ట్రావైలెట్ రేస్ అలాగే ఇన్ఫ్రారెడ్ రేస్ ని కూడా వంగేలాగా చేసి చెల్లాచెదురు చేసి కనిపించకుండా చేస్తుంది. రీసెంట్ గా చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న ఈ ఇన్విజిబిలిటీ టెక్నాలజీ మీద చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే ఈ ఇన్విజిబిలిటీ మెటీరియల్ ను క్రియేట్ చేయడానికి చాలా దేశాల సైంటిస్టులు చాలా టెక్నాలజీస్ ను యూజ్ చేస్తున్నారు. అయితే ఆ టెక్నాలజీస్ ఏంటి, ఆ డివైజెస్, ఆ మెటీరియల్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. చైనా అలాగే చైనా సోషల్ మీడియాలో చైనా రిపోర్టర్స్ ఏం చెప్తున్నారంటే ఈ ఇన్విజిబిలిటీ ఫ్యాబ్రిక్ డెవలప్మెంట్ వాళ్ళ దేశంలో చాలా ఫాస్ట్ గా జరుగుతోంది అని. అలాగే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా మొదటి 1000 ఇన్విజిబుల్ మిలిటరీ సూట్లను తయారు చేసి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాయి అని చైనా రిపోర్టర్స్ వారి సోషల్ మీడియాలో ఊదర కొడుతున్నారు. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ చైనా సైంటిస్టులు మాత్రం 2 సంవత్సరాల క్రితమే ఈ విప్లవాత్మకమైన టెక్నాలజీని క్రియేట్ చేయడానికి చాలా దగ్గరగా వచ్చినట్లు తెలిసింది. నిజానికి ఈ ఇన్విజిబిలిటీ క్లాత్ అనే కాన్సెప్ట్ చూసేవారికి ఒక సైన్స్ కాన్సెప్ట్ లాగా కన్నా మెజిషియన్ చేసే ఒక మ్యాజిక్ లాగా అనిపించవచ్చు. అయితే చైనీస్ సైంటిస్టులు మాత్రం దీనిని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అలాగే లైట్ ని బెండ్ చేసి చెల్లాచెదురు చేసి దాని వెనుక ఉన్న వస్తువును కనిపించనీయకుండా చేసే ఈ అద్భుతమైన మెటీరియల్ ని క్రియేట్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇంతకు ముందు ఇటువంటి టెక్నాలజీని మెటా మెటీరియల్స్ అనే ఆర్టిఫిషియల్ మెటీరియల్ తో తయారు చేయడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ దీనితో ఇన్విజిబుల్ టెక్నాలజీని తయారు చేయడం వీలు కాలేదు. అందుకని మాలిబ్డినం ట్రయాక్సైడ్ ను ఉపయోగించాలని అనుకున్నారు. ఎందుకంటే దీనికి ఉన్న ప్రత్యేకమైన లక్షణాల వల్ల ఎనర్జీ ఫ్లో ను చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేయగలదు. ఈ మాలిబ్డినం ట్రయాక్సైడ్ ఉపయోగించి తయారు చేసిన ఈ ఇన్విజిబిలిటీ షీట్లు ఇప్పటికే దాదాపు ఖచ్చితమైన ఇన్విజిబిలిటీని చూపిస్తోందని చెప్తున్నారు. స్పెయిన్ ఇంకోవైపు స్పానిష్ సైంటిస్టులు ప్లాస్మా క్లోకింగ్ అని పిలిచే ఒక సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా తయారైన మెటీరియల్ వస్తువులను జస్ట్ కవర్ చేయడమే మాత్రమే కాదు అసలు కనిపించకుండా చేస్తుంది. ఇవి ఎలా తయారవుతున్నాయంటే హైడై ఎలక్ట్రిక్ అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ లక్షణాలను కలిగి ఉన్న ప్రత్యేకమైన మెటీరియల్ తో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ షీట్లను ఫిల్ చేస్తున్నారు. తద్వారా ఈ షీట్లను ఉపయోగించి ఒక వస్తువును పూర్తిగా కనిపించకుండా చేసే ఇన్విజిబిలిటీని సాధించడం కుదురుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ కేవలం చిన్న వస్తువులకు మాత్రమే పనిచేస్తోంది. అయితే సైంటిస్టులు భవిష్యత్తులో వీటిని పెద్ద పెద్ద వస్తువుల మీద కూడా ఉపయోగించడానికి ఈ టెక్నాలజీని ఇంకా డెవలప్ చేస్తున్నారు. లండన్
ఒక లండన్ బేస్డ్ కంపెనీ మిమ్మల్ని పూర్తిగా కనిపించకుండా చేసే ఒక కొత్త రకం ఇన్విజిబిలిటీ షీల్డ్ ను కనిపెట్టింది. ఈ ఇన్విజిబిలిటీ షీల్డ్ ట్రాన్స్పరెంట్ పాలికార్బోనేట్ అలాగే సన్నటి లెన్సెస్ తో తయారు చేయబడింది. ఒకవేళ ఈ షీట్లను పెద్ద ఎత్తున తయారు చేస్తే వీటి ధర మార్కెట్ లో $68 నుంచి $883 వరకు పలుకుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో వీటి ధర 6,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. వీటిని ఎక్కువగా మిలిటరీ అప్లికేషన్స్ లో అలాగే వైల్డ్ లైఫ్ ని గమనించడం కోసం ఉపయోగిస్తారట. నిజం చెప్పాలంటే దీన్ని ప్రాక్టికల్ గా కూడా చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు. అయితే ఈ షీల్డ్ కి ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే దీని వెనకాల ఉన్న మనిషికి ఈ షీల్డ్ ముందు ఏం జరుగుతుందో స్పష్టంగా కనిపించదు. కేవలం ఈ షీల్డ్ దాని వెనక దాక్కోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ రాళ్లల్లో దాక్కుని ఉన్న సైనికుడు కనబడుతున్నాడా? నిజంగా అతన్ని కనిపెట్టడం చాలా కష్టం. కానీ ఇక్కడ అతను ఎలాంటి షీల్డ్ ఉపయోగించట్లేదు. ఒక కాటన్ స్కార్ప్ మాత్రమే వాడుతున్నాడు. ఇది అతను మడతపెట్టి తన బ్యాగ్ లో కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు. చెప్పాలంటే ఒక సాధారణ వ్యక్తికి దీని ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. కానీ మిలిటరీ స్నైపర్స్ కి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వారు కనిపించకుండా శత్రువులను మట్టు పెట్టడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. కేవలం కొన్ని సెకండ్స్ లోనే వీరు చుట్టూ ఉన్న వాతావరణంలో కలిసిపోతారు. అయితే ఈ మెటీరియల్ చుట్టూ వాతావరణం ఉన్న కలర్స్ తో పెయింటింగ్ చేసి తయారు చేస్తారు. ఇక ఇప్పుడు చూస్తున్న ఈ డివైస్ ఫోటోషూట్ కోసం ఉపయోగించే గ్యాడ్జెట్ లాగా కనిపిస్తోంది కదా, కానీ నిజానికి ఈ టెక్నాలజీని జంతువులను వేటాడడానికి ఉపయోగిస్తున్నారు. దీని చుట్టూ ఉన్న అద్దాల్లో చుట్టుపక్కల ఉన్న దృశ్యాలు కనిపించడం వల్ల, అంటే బయట ఉన్న ఎన్విరాన్మెంట్ ఎగ్జాక్ట్ గా ఆ డివైస్ యొక్క అద్దాల మీద పడటంతో ఈ డివైస్ కూడా ఈ ఎన్విరాన్మెంట్ లో కలిసిపోతుంది. జంతువులకు ఇక్కడ ఒక డివైస్ ఉన్నట్టు కనిపించదు. సాధారణంగా మిర్రర్ హెడ్ అని పిలిచే ఈ డివైస్ లో హంటర్ దాక్కుని జంతువులను వేటాడతాడు. అయితే సహజంగా మీరు ఇలాంటి డివైజెస్ ని ఉపయోగించి జంతువులను మోసం చేయగలరు, కానీ ఒక మనిషిని మోసం చేయడం చాలా కష్టం. ఫ్రెండ్స్, నిజంగా ఇవి అద్భుతమైన ఇన్వెన్షన్స్ కదా. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.